హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి వీడియో ఇది. నిన్న అప్‌లోడ్ చేయడానికి టైం లేదనమాట. నిన్న శనివారం కాబట్టి నాకెంతో ఇష్టమైన వెంకటేశ్వర స్వామికి ప్రతి వారం గూడా ఇలా చీకటితో లేసి ఇల్లు వాకిలి చూసుకొని, ఇలా పూజ చేసుకొని, టెంకాయ కొట్టుకోవడం నాకు అలవాటనమాట. ఫస్ట్ నుంచి కూడా నేను ఇలాగే చేస్తుంటాను. ఇలా పూజ అయిపోయిన తర్వాత మనం మామూలుగా టిఫిన్ అయితే తినాలిగా 2 దోసలు పోసేసుకొని వేడి వేడిగా టీ ఇది పోసుకొని తాగాననమాట. ఎందుకంటే నిన్న మాకు శుక్రవారం, శనివారం కోవిడ్‌లో మాకు సెలవు కాబట్టి ఇంగా పొద్దున్నే లేసి ఇలా పూజ చేసుకున్న తర్వాత ఇలా టీ తాగడం అలవాటే కాబట్టి ఇలా టీ తాగేసి టిఫిన్ తినేసాను. కానీ ఈరోజు 2 రకాల కూరలు చూపిస్తాననమాట మీకు ఒకే వీడియోలో. చాలా బావుంటాయి. అస్సలు మిస్ అవ్వకండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది. అలాగే మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళుంటే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. ముందుగా అయితే వంకాయ పెరుగు చేసుకుందాం. అసలు మాటలే లేవనమాట. ఫస్ట్ టైం చేసినా కూడా అంత బాగొచ్చింది. మనకి ఎంత పెరుగు కావాలో అంత పెరుగు తీసుకొని దీంట్లో సాల్టు అలాగే కొంచెం మిరియాల పొడేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక రోలు తీసుకొని దాంట్లో 2 ఎర్రగడ్డలు, కొంచెం అల్లం ముక్క, 2, 3 వెల్లుల్లిపాయలు, అలాగే కారం తగ్గ పచ్చిమిరపకాయలు, ఒక్క ముక్క దంచి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు నేనైతే నల్ల వంకాయ ఒక పొడుగ్గా ఉండేది ఒకటి తీసుకున్నాను. దాన్ని బిల్లలుగా కోసేసి పక్కన పెట్టుకొని తర్వాత ఒక ప్లేట్లో సరిపినంత కారం, సాల్టు, అలాగే కొంచెం పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి ఆ మసాలా అంతటి కూడా బాగా మంచిగా ఈ వంకాయలకు పట్టించేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి ఇలా అన్ని వంకాయ దబ్బలు వేసుకొని ఒక పక్క మంచిగా కాలిన తర్వాత ఇంకో పక్క కూడా తిప్పుకొని అలా మాడిపోకుండా తిప్పుకుంటూ అలాగే అక్కడే ఉండి కాల్చుకోవాలన్నమాట. ఇలా కాల్చినవి ఒక్కొక్కటిగా తీసేసి ఆ పెరుగులో వేసేసుకొని ఉన్న వాటిని కూడా మళ్ళా ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి అవి కూడా అలాగే కాల్చుకొని అన్నీ కూడా ఇలా పెరుగులో వేసి కలిపి పక్కన పెట్టుకున్నాం. అదే బాణట్లో ఇప్పుడు ఇంకో 2 స్పూన్లు ఆయిల్ వేసి దాంట్లో పోపు గింజలు అన్నీ కూడా వేసుకొని ఒటిమిరపకాయ, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అన్నీ కూడా వేసుకొని కరివేపాకు అవి వేగిన తర్వాత మనం ఏ అయితే రోట్లో దంచి పెట్టుకున్నామో అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లము అలాగే వెల్లుల్లిపాయలు అవి కూడా వేసేసి కొంచెం పసుపేసి మంచిగా కొంచెం ఇంగువ కూడా వేసి ఫ్రై అయిన తర్వాత ఈ వంకాయలు వేసి కలిపేసుకోవడమే. కొంచెం పైన కొత్తిమీర వేసుకొని దింపేసుకొని కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మా ఆయనకి అసలు వంకాయ అంటే నచ్చదు కానీ ఇలా చేయమని అడిగాడనమాట. కానీ ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది. మనం అనుకుంటాము వెజిటేబుల్‌లో ఏం రుచి ఉంటది, నాన్ వెజ్‌లోనే బాగా రుచి అనిపిస్తదని. కానీ మనం చేసుకునే విధానం చేసుకుంటే వెజిటేబుల్ మించి టేస్ట్ ఇంకోటి లేదనమాట. అంత బాగున్నాయి 2 కూరలు కూడాను. ఇలా చిక్కుడుకాయలు తీసుకొని మంచిగా ఇలా కడిగేసి ఇలా వలచకుండా ఇలాగే ఉడకబెట్టుకున్నాను అనమాట. ఉడకబెట్టి నీళ్ళని వంచేసి చల్లారిన తర్వాత అన్నీ కూడా ఇలా ఒలుచుకొని ఒక్కొక్కటి తీసుకొని మంచిగా ఒలిచి పక్కన పెట్టుకున్నాను. అసలు పీచు చూడండి ఎంత బాగా వచ్చిందో. పీచు అయితే భలే వచ్చిందనమాట. నేను అసలు రాదనుకున్నాను. అంత బాగా ఊడొచ్చింది పీసు. ఇలా అన్నీ ఒలుచుకొని ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని దాంట్లో ఒక మనకు సరిపోయినంత ఆయిల్ వేసుకొని పోపు గింజలు ఏమేమి వేసుకుంటామో అవన్నీ కూడా వేసుకొని ఒట్టిమిరపకాయ, కరివేపాకు, 4, 5 వెల్లుల్లిపాయలు ఒక్క ముక్క దంచి కూడా వేసుకొని అవి వేగిన తర్వాత మనం ఏదైతే ఒలిచి పెట్టుకున్నామో చిక్కుడుకాయలు, మొటిక్కాయలు అవి కూడా వేసేసుకొని సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఏగనిద్దాం. అది అలా వేగేటప్పుడే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మంచిగా ఏగుతూ ఉంటుంది. మనం దాంట్లోకి పొడి అయితే ప్రిపేర్ చేసుకున్నాం. నేనైతే కొబ్బరి పొడి వేసాను. అసలు కొబ్బరి పొడి వేస్తే అది టేస్ట్ మామూలుగా లేదనమాట. ఒక్కసారి మీరు ట్రై చేయండి మీకే తెలుస్తుంది. అంత బాగుంటుందన్నమాట. పచ్చి కొబ్బరి తీసుకొని ఇలా మంచిగా సన్నగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో పేస్ట్ కాకుండా వాటర్ ఏమి వేయకుండా ఇలా పొడిగా కొట్టుకొని ఆ తర్వాత ఇప్పుడు మనకు సరిపోయినంత కారం వేసుకొని కలుపుకున్న తర్వాత ఈ కొబ్బరి పొడి కూడా వేసేసుకొని అలా మూసి పెట్టేసి ఒక 5 నిమిషాలు ఓపెన్ చేసి చూసామంటే అసలు ఆ కొబ్బరితో పాటు ఎంత బాగా ఏగిపోయి ఎంత బాగా వచ్చిందో చూడండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి తినాలని. ఇలా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. ఈ 2 కూరలు కూడా ఎక్సలెంట్‌గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి.